భూమిపై పుట్టిన ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది. భూమిపై ఎన్ని కోట్ల ప్రాణులుంటే అన్ని కోట్ల ఆత్మలు ఉంటాయి. అయితే ఆ ఆత్మలన్నీ 7 స్థాయిలోనే ఉంటాయి. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. శైశవ ఆత్మ అంటే దేవుడు ఉన్నాడా లేడా, ఆధారాలుంటే చూపించు అనేవాళ్ళు. రెండోది బాల ఆత్మ, మేము చెప్పిందే రైట్ అనేవాళ్ళు. మూడోది యువ ఆత్మ, వీళ్ళను ప్రాపంచిక జ్ఞానులు అంటారు. పైకి అన్ని చెప్తారు కానీ ఆచరించరు. నాలుగో రకం ప్రౌఢ ఆత్మ, వీళ్ళను వేదాంతులు అంటారు. అంటే అంత దైవమే, మేము నిమిత్త మాత్రులం అనేవాళ్ళు. ఐదో రకం వృద్ధ ఆత్మ, వీళ్ళను యోగులు అంటారు. ధ్యానం చేస్తూ దివ్య దృష్టిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆరోది విముక్త ఆత్మ, వీళ్ళను ఋషి లేదా రాజర్షి అని కూడా పిలుస్తారు. వీళ్ళు ఏమి మాట్లాడరు, ధ్యాన స్థితికి వచ్చేందుకు సాధన చెయ్యి అని చెప్తారు. ఇక చివరిది ఏడోది పరిపూర్ణ ఆత్మ, వీళ్ళను బ్రహ్మర్షి అని పిలుస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఆత్మజ్ఞానాన్ని బోధించేవారు. బ్రహ్మర్షి స్థితికి చేరుకున్న వారికి జనన మరణ చక్రాలతో సంబంధం ఉండదు. ఈ ఏడింటిలోనూ మీరెక్కడున్నారో కామెంట్ చేయండి.